రెండవ రాకడ తర్వాత ఈ భూమి అంతమైపోతుందని అనుకుంటున్నావా? అయితే ఇది నీ కోసమే. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ఈ భూమిపై ఒక సువర్ణ అధ్యాయం మొదలవుతుంది. దీనినే 1000 పరిపాలన అంటారు. సాతాను బంధనం. ఈ 1000 ఏళ్ల కాలంలో సాతాను బంధించబడతాడు. కాబట్టి లోకంలో చెడు ప్రేరేపణ ఉండదు. మహిమ శరీరాలతో పాలన. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కాలంలో క్రీస్తును నమ్ముకున్న ప్రస్తుత విశ్వాసులు మరణం లేని మహిమ శరీరాలను పొంది క్రీస్తుతో కలిసి భూమిపై రాజులుగా పరిపాలిస్తారు. నీతిగల ప్రభుత్వం. యేసుక్రీస్తు యెరూషలేము నుండి భూమినంతటినీ పరిపాలిస్తారు. దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోతాయి. ప్రకృతిలో మార్పు. క్రూర జంతువులు కూడా శాంతంగా మారిపోతాయి. సింహం ఎద్దులా గడ్డి తింటుంది. మనుషుల ఆయుష్షు. భూమిపై ఉన్న సామాన్య మనుషుల ఆయుష్షు విపరీతంగా పెరుగుతుంది. 100 ఏళ్ల వయస్సు గలవాడు బాలుడిగా పరిగణించబడతాడు. క్రీస్తు రెండవ రాకడ ఈ లోకానికి ముగింపు కాదు, నీతితో కూడిన ఒక కొత్త పరిపాలనకు నాంది. దేవుడు మనుషులతో కలిసి నివసించే 1000 ఏళ్ల కాలమే ఈ భూమి చూడబోయే అసలైన శాంతి.